పాకిస్తాన్ మళ్ళీ దాడి చేస్తుంది. అయితే ఈసారి ఇండియా మీద కాదు, ఆఫ్ఘనిస్తాన్ మీద. ఈ ఎయిర్ స్ట్రైక్ లో కబీర్ అగా, సిబ్గతుల్లా, హరూన్ అనే 3 క్రికెటర్స్ చనిపోయారు. అంతేకాదు 10 మంది ప్రాణాలు కోల్పోయారు, 30 మందికి పైగా గాయాలయ్యాయి. అసలు దీనికి ఇండియాకి సంబంధం ఏంటి? అసలు పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ ఎందుకు చేస్తుంది? 2025 ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లైక్ హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్ ఈ తోయిబా, జై ఈష్ మొహమ్మద్, ఈ 3 ఆర్గనైజేషన్స్ టెర్రరిస్ట్ బేసెస్, టెర్రరిస్ట్ క్యాంప్స్ కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయిపోయాయి, కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేసారు. ఇప్పుడు వాటికి హైడౌట్ స్పాట్స్ కావాలి. మరి ఆ హైడౌట్ స్పాట్స్ ఎక్కడ దొరుకుతాయి? ఆ హైడౌట్ స్పాట్స్ ఆఫ్ఘన్ బార్డర్ లో వాళ్ళకి దొరికాయి. అందుకే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి ఆఫ్ఘన్ బార్డర్స్ లో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి బేసెస్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది నేను అనట్లేదు, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను. పాకిస్తాన్ ఒక విశ్వాసం లేని కుక్క. కానీ ఆ కుక్కను ఎవరు విసుగులుపుతున్నారు? ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కొట్టుకుంటే యుఎస్, చైనాకి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? ఉంది.